What happened? No talking? Simply sitting? What's your problem? Huh? Tell me I say. What's your problem? ఇప్పుడు నీ సిగరెట్ కంప్ ఎంతైతే ఇబ్బంది పెడుతుందో వాడు రోజు నన్ను అంతే ఇబ్బంది పెడుతున్నాడు. కాదు, వాంటెడ్లీ ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు కొట్టట్లేదా? ఏంటి? సిగరెట్. ఆగ్రా, ఆయన నేను ఇబ్బంది పెడుతున్నా అంటే విన్నర్గా నాకు ఇబ్బందిగా ఉందిరా. ఆమె పెట్టట్లేదా ఇబ్బంది? నేనే పెడుతున్నానా? నేనా నిన్ను ఇబ్బంది పెడుతుంది? వీడు పైకి కనిపించేంత అమాయకుడైతే కాదు. నోరిప్పితే అబద్ధాలు. వీడు కాటెళ్ళని నాగపాము. అది నేను కాదు, నా ఎక్స్. అరే సుజాతనా? కాదరా, రమ్యారా? మరి 10th క్లాస్ లో వేసినవే? అరే అది స్టాప్ ఇట్ లంగా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు లంగా కాదు రంగా. ప్రొనౌన్సియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చూసావా, ఇంత బాధలో కూడా నన్ను బాధ పెట్టడానికి వాళ్ళ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాడు. హలో, నువ్వు స్నేక్ అన్నావు, నేను ఎక్స్ అన్నా. చూడరా, ఇది మాట్లాడితే కూడా నేనే తప్పు మాట్లాడినా అంటది. ఫస్ట్ నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమైందా? అబ్బో, నాకేదో సెట్ అయినట్టు ఫాల్తూ మొకమోడా. ఏ కావ్య, నోరు కంట్రోల్ చేసుకో, నాకు బూతులు వచ్చు. అను ఒకసారి అను. భయపడుతున్నావా నాకు? నీకెవడే భయపడేది? నువ్వు నాకు భయపడుతున్నావు, భయపడ్డావు కూడా. నీకంత సీన్ లేదురా, నువ్వే నాకు భయపడుతున్నావు. ఎక్కువ మాట్లాడకు. ఆయన ఎవడు భయపడుతున్నా నీకు? ఎవడు భయపడుతున్నా నీకు? అని నీకెవర్రా భయపడేది? నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా నీకు? నువ్వు నాకు భయపడుతున్నావు. నువ్వే భయపడుతున్నావు, నేను కాదు. నువ్వేనే, నేను కాదు. నువ్వే ఏంట్రా మీరిద్దరు పాము ముంగిసల కన్నా ఘోరం కొట్టుకుంటున్నారు కదరా. చెయ్యి నొప్పిలేస్తుంది. అరే వెనకెళ్ళరా. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, డోంట్ సిట్. రంగా, నాతో అయితే లేదు, ఇంకా బ్రేకప్. సార్ గారిని కూడా అడిగితే బాగుంటుంది. అరే బ్రేకప్ కాదురా. చూసావమ్మా, మా మగాళ్ళు ఎప్పుడు బ్రేకప్ చెప్పరు. అరే అవులే, బ్రేకప్ కాదురా. సత్య నాకొద్దు, దీంతో నాకు అయితే లేదు. నీతో నాకేమైనా అరే సిగరెట్ రా. థమ్స్ అప్. చూడ్రంగా, నువ్వు మా ఇద్దరిని కలిపావు కాబట్టి నీకు చెప్పి విడిపోదామని వచ్చామంతే. నువ్వు మళ్ళీ నన్ను తప్పుగా తీసుకుంటే బాగోచ్చు చెప్తున్నా. ఇంకా దూరం అవడమే బెస్ట్ సొల్యూషన్ రా, అంతే. అవునా? డోంట్ స్టాండ్. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ స్టాండ్. కొట్టుకోండి అమ్మా, కొట్టుకోండి. నరికేసుకుంటారా? కత్తి కావాలా? నా పార్టీకి నేనేదో మియా ఖలీఫా వీడియోలు చూస్తూ కొట్టుకుంటూ ఉంటే రీజన్స్ లేకుండా వచ్చి పంచాయతీ లేదు నాకు. వాట్ ఈస్ దిస్? వాట్స్ రాంగ్ విత్ యూ? ఐ లిసన్, యూ టెల్. చెప్పండి ఇప్పుడే, నాకు తెలియాలి అసలు మ్యాటర్ ఏంటి. ఎందుకు బ్రేకప్? అరే అసలు మేము బ్రేకప్ అవ్వడానికి కారణం ఏదో తెలుసా? చెప్పు. ఆ రోజు నేను పొద్దున ప్రియాతో ఫోన్ ప్రియా, ఇగో నువ్వేం వరీ అవ్వకు, అర్థమైందా? అరే ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ప్రియా. ఇగో ఎంత ప్రాబ్లం అయినా నేను హ్యాండిల్ చేస్తా. నేను నీకు ఫ్రెండ్ కూడా కాదు, అర్థమైందా? అంతకన్నా మించి కష్టమైపోతుందేమో. చేస్తాగు. ఏం కష్టమైతుంది? అదే ఆ అమ్మాయిని నన్ను ఒకేసారి మేనేజ్ చేయడం కష్టమైపోతుందేమో కదా. ఏయ్ పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నాకు తెలియకుండా అమ్మాయిని ఎప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నావేమో. ఏయ్ పిచ్చా, పిచ్చిగా మాట్లాడకు, అది నా ఫ్రెండ్. అయినా నాకెందుకు? ఏయ్ తప్పుగా మాట్లాడకు కావ్య. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, నీకే అనిపిస్తాయి బానే. తప్పుగా మాట్లాడుతున్నా అంట. అంతా నా ఫాల్టే. అయినా నీ ఫోన్లో ఎప్పుడైతే నా ఫింగర్ ప్రింట్ తీసావో అప్పుడే నన్ను దూరం పెట్టేశావు. వసై అట్లా కాదు. మొత్తం అర్థమైంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అయినా నిన్ను కాదు, మన ఇద్దరిని కలిపిన ఫాల్తుగా అనాలి. వాన్ని కొట్టకూడదు, తిట్టాలి. తిడితే సరిపోతుంది, వాన్ని బొంద పెట్ట. స్టాప్ ఇట్ కావ్య. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదు. తను నా ఫ్రెండ్, ఏదో డబ్బులు అవసరం ఉందంటే హెల్ప్ చేసిన. అనవసరంగా నోరు పారేసుకోకు. అయినా నీకు నేను తప్ప ప్రతి ఒక్కరు కనిపిస్తారు కదా. చెప్పు రంగా. పొద్దున్నే అమ్మాయిలతో మాట్లాడిన అవసరమా వాడికి? ఏమైనా అడిగితే ఏదో కవరింగ్లు. అబ్బబ్బబ్బబ్బా,
ఫ్రెండ్ అంట, డబ్బులు ఇవ్వాలంట. నేను బేస్ చేయలేను నిన్ని. ఆపే, అది మా స్కూల్ ఫ్రెండ్. అరే 10th క్లాస్ ప్రియా ఉంది కదరా. ఓ మన ప్రియానా? దానికి ఏదో డబ్బులు అవసరం ఉంటే కాల్ చేసింది. తను మా స్కూల్ ఫ్రెండ్, నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకోకు. కూర్చో. One, 2, 3, 4, 5, 6, 7. Stop. ఆపే చాలు. ఓకే. స్టాప్ అయిపోయిందమ్మా. స్టాప్. అయిపోయింది. అరే అయిపోయింది. ఎంత రాస్తారు? అయిపోయింది. ఏం రాసిరు? ఓంకారం. ఓమ్ని. ఆమ్లెట్. ఆమ్లెట్ ఏంటి? ఓమ్ని. బేబీ నాకు చూపియవా? చూసుకో. థ్యాంక్ యూ. నేను కూడా అడుగుతా, చూపిస్తాడు చూడు. ఓయ్ నాకు కూడా చూపించు. ఏది చూపించే సినిమా? రాస్కా చూపించు. అరే గేమ్ లో చూపియొద్దే, రాసుకో. ఇప్పుడు చూపిస్తావా? చూపివా? ఏంది చూపించేది? హలో అమ్మా. ఒసై, నీ బాయ్ ఫ్రెండ్ అంటే అలా వెళ్ళిపోయాడు చిరాగ్గా. నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు అంటే కొంచెం కూడా ఇష్టం లేదా? ఇష్టమే. నిజంగా నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు అంటే ఇష్టం ఉంటే ఇప్పుడు నువ్వు పిలిస్తే రావాలి. ఏది పిలువు చూద్దాం. ఓయ్ ఆకాష్, చూడు నీ మాట కూడా పట్టించుకోవట్లే. రే నిన్నే. ఆకాష్ ఇట్రా. వాడు రాడే, నువ్వెంత పిలిచినా రాడు. ఆకాష్ వాడు రాడు. అసలు వాడు ఫోన్లో ఎవరితో ఆకాష్ ఇట్రా. అక్కడ షీన్ ఫినిష్, ఇక్కడ అమ్మాయి చేతిలో నువ్వు ఫినిషా? మరేంద్రా ఫోన్ వస్తే కూడా అమ్మతో మాట్లాడుతుంటే కూడా వాగుతూనే ఉంటది. ఇక తర్వాత గంటేంద్రా మాకు రూమ్ లో వారు. అవ్వదా మరి? ఎప్పుడు మా బుజ్జి బంగారు అని పిలవాలా? ఎంత పిలిచినా రాడే, చిరాకు తెప్పిస్తున్నాడు. హలో క్యూట్ కపుల్, నా ఓన్ మాటల్లో ఒకటి చెప్తాను వినండి. కొట్లాడుకోవడం తప్పు కాదు, ఇట్స్ వెరీ కామన్. కొట్లాడుకున్నాక విడిపోదాం అని డిసైడ్ అవుతారు చూడు, ఇట్స్ నాట్ కామన్. ఓకేనా? అండర్స్టాండ్? నీకు తెలీదురా సార్ గారు సంసారాలు ఏంటివన్నీ. రేయ్ ఏంట్రా ఇదంతా? అయినా ఉతికిన బట్టల మీద ఎవరైనా పడుకుంటారా? అసలు నీకు మేనర్సే లేదు. ఛీ, నీకు చెప్పలేక నేను చస్తున్నా. రేయ్ ఉతికిన బట్టల మీద పడుకుంటావేంటి? ఇప్పుడు ఏమైతుంది? ప్రతిదానికి నస పెడతావు. బట్టలు ఒకటే కదమ్మా కావ్య. బట్టలు ఒకటే కాదు, తిన్న ప్లేట్ కూడా కడగడు. కర్రీ వేసుకుని స్పూన్ అక్కడే పాడేస్తాడు. అంతెందుకు, చేసిన బ్రష్ కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాడు. ఇలా అయితే నేను ఇంట్లో ఎలా ఉండాలి? అరే రంగా, మరి నచ్చకపోతే అంత బాధపడకుండా ఉండడం ఎందుకురా? అరే నాకు నచ్చినట్టు నేనుంటే ఆమెకు నచ్చకపోతే దానికి నేనేం చేయాలరా? నేను లవ్ చేసి పెద్ద తప్పు పని చేశాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వోవే. ఆపండ్రా, ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచిద్దాం. హలో గాయస్, లెట్ మీ ఫినిష్. ప్లీజ్ కమ్ జంప్. ఇందాక ఎక్కడున్నావు? ఇక్కడే. ఇంతకుముందు ఎక్కడ దాకా చెప్పుకున్నావు? ఇక్కడ దాకే. ఏదో డిసైడో డీకోడో అన్నావు కదా. అదే మన అమ్మ నాన్న. అరే రోమియో జూలియట్, లైలా మజ్ను వీళ్ళు కాదురా, మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన అమ్మ నాన్న. నాన్న నైట్ 90 తాగి వచ్చిన అమ్మతో ఎంత పెద్ద గొడవైనా పొద్దున్నే లేచి అయస్కాంతం వల్ల అతుకుంటారు చూసావా? అది ద బెస్ట్ రిలేషన్. ఓకేనా?
మీరు కూడా అట్లా ఉండండి రా. ఈ టైంలో ఫోన్ ఎవడు? ఒక నిమిషం రా. చెప్పేబి ఓడి నీ అమ్మ ఇందాక చెప్పినా కదనే, సిగ్గులేదా? ఎందుకు సతాయిస్తున్నావు? నేను ఇక్కడ పంచాయతీలో ఉన్నా. అసలు నీ అమ్మ నిన్ను ప్రేమించి నేను చేసిన పెద్ద మొదటి తప్పే. అసలు నీకు విడాకులు ఇచ్చి పడుతుందా? అరే నన్ను అర్థం చేసుకోవు ఎందుకు? మరి ప్రతిదానికి నా మీద అలా ఎక్కుతావు పిచ్చిదా అన్నలాగా. ఏసో అసలు అవుతా నీతో అవ్వదు నాకు. అరే ఇవన్నీ కాదులే కానీ మీరిద్దరు అసలు విడిపోకండి రా. అరే విడిపోకని చెప్పినా కదా, ఎందుకు విడిపోతాంటారు?